రాయలసీమ ప్రాంతం కర్నూలు జిల్లాలో ఎక్కువగా మైనారిటీలు ఉంటారు. అయితే అధికార పార్టీ టీడీపీ వైసీపీ పార్టీని దెబ్బకొట్టాలని ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన నాటి నుంచి జగన్ బీజేపీతో కలిసిపోయారని, మోదీ జగన్ ఒక్కటే అని చేసిన విష ప్రచారాన్ని ఇటీవల తన ఎన్నికల ప్రచారంలో జగన్ కర్నూలు జిల్లాలో తన ప్రసంగంలో క్లారిటీ ఇచ్చేశారు. 2014 ఎన్నికల సమయంలో మోదీ గాలి విపరీతంగా ఉన్నప్పుడు కూడా అలాంటి సమయంలోనే నేను బీజేపీతో కలవలేదు. ప్రస్తుతం దేశంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో మీకు అందరికీ తెలుసు. ఇటువంటి ఈ క్రమంలో నేను బీజేపీతో కలిసిపోయానని, చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని, ప్రజలంతా వాటిని నమ్మొద్దని, ముఖ్యంగా మైనారిటీలకు నేను చెప్పేది ఏమిటంటే, ఏదైనా మీ దాకా రావాలంటే నన్ను దాటి రావాలని జగన్ సంచలన కమెంట్స్ చేశారు. జగన్ అన్న ఈ మాట విన్న ప్రజలు చప్పట్లు అరుపులతో మారు మోగించారు. కేంద్రంలో ఎవరు వచ్చినా రాష్ట్రంలో రాబోయేది మన ప్రభుత్వమే అని, కనుక వైసీపీ పార్టీ బీజేపీ పార్టీతో కలిసి ఉంది అని విష ప్రచారం చేస్తున్న చంద్రబాబు మాటలను నమ్మవద్దని జగన్ సూచించారు. 2019 ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చంద్రబాబు ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేందుకు సిద్ధమవుతున్నారని, చంద్రబాబు చేస్తున్న ప్రకటనలను నమ్మవద్దని, ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు అవినీతి మయం చేశారని, మరోసారి మోసపోవద్దని జగన్ సూచించారు ఆంధ్ర ప్రజలకి. మొత్తం మీద బీజేపీ పార్టీతో జగన్ కుమ్ముక్కయ్యారనే విష ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీకి అదిరిపోయే భారీ కౌంటర్ ఇచ్చారు వైఎస్ జగన్. జగన్ ఇచ్చిన ఈ క్లారిటీతో కర్నూలు జిల్లా ప్రాంతంలో ఉన్న మైనారిటీలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలను గెలిపించడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలు కొద్ది గంటల్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో కూల్గా రిలాక్స్గా దైవాన్ని తలుచుకోవాల్సిన సమయంలో ఢిల్లీకి వెళ్లి ఎలక్షన్ కమిషన్ సీఈఓని కలిశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. అంటే అసలు టైంలో జనాలను కన్ఫ్యూజ్ చేసి ఆగంలో గెలవాలి అనే ఆలోచన స్పష్టంగా ఆయనలో కనబడుతుంది. ఇంకా చంద్రబాబు చివరి క్షణం దాకా పోరాడతారు, చివరికి ఓటమి పాలవుతారు. దానికి కూడా ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేసుకునే ఉంటారులేండి అని అంటున్నారు వైసీపీ నేతలు. చూడాలి ఏం జరుగుతుందో. ప్రజలు ఏపీకి సీఎంగా ఎవరిని నిర్ణయిస్తారో మరి. ప్రజలారా ఒక్క క్షణం ఆలోచించండి. జగన్కి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. మీ ఓటు జగన్కే అయితే ఈ వీడియోకి ఓ లైక్ ఇచ్చేసేయండి.